పాపారావు, ఏయ్ పాపారావు, ఏంటి? చేనుకెళ్ళి అక్కడే పడుకొని చావు. మరి నేను పొలంలో పడుకుంటే రేపు వాయిదా ఉంది కదా. వాయిదా లేదు, గీదా లేదు. నువ్వు చేసే పనికి వాయిదా లేకపోతే రేపు నన్ను మళ్ళీ జైల్లో పెడతారు. పెట్టనీలే. ఏమో ఒక 50 రూపాయలు చూడు, రేపు పొద్దున చెల్లిపోతా. నువ్వు చేసే పనికి 50 రూపాయలు ఒకటి. ఎల్లెళ్ళు. ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూ వెళ్ళిపో. మీ కేసు 22వ తేదీకి వాయిదా వేయబడింది. వెళ్దామా? నాన్న, ఆకలవుతుంది, అన్నం తింటా. నానమ్ముంది కదమ్మా. అన్నం లేదు, పో అంది. అలాగా, ఏదైనా కొనుక్కొని తిన్నానా? నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా సొత్తువు. కూర్చొని తింటే కొండలు దొరుకుతాయి. ఊరకే కూర్చొని తింటే ఎవడ పెడతారా నీకు? ఇంట్లో నుంచి పో, ఇక్కడి నుంచి. నువ్వు కూడా ఇంకా ఇక్కడ ఎందుకు? వెళ్ళు, మీ నాన్నతో పాటే పో, ఇక్కడి నుంచి. నన్ను బొమ్మను చేసింది నీవు, నాకు ప్రాణం పోసింది నీవు. నన్ను బొమ్మను చేసింది నీవు, నాకు ప్రాణం పోసింది నీవు. నన్ను మనిషిగా మార్చింది నీవు, నన్ను పుట్టించింది నీవు. నన్ను మనిషిగా మార్చింది నీవు, నన్ను పుట్టించిందే నీవు. నాకు ఎవరు లేరయ్యా, నీవి నాకు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనము, స్తోత్రము. బిడ్డలతో పాలిపంపులు పంచుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తే సునామమును అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటిలో నుంచి వెళ్ళగొట్టినప్పటికీ ఆయన సేవ విడవకుండా, ఆయన పాదములు విడవకుండా దేవుని వైపే సాగుచూ, దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ, దేవుడు పెట్టిన రోజు తిన్నాము, లేని రోజు పస్తులున్నాము. ఆ రీతిగా దేవుని సేవ కొరకాయి మీ మధ్యకు దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు నన్ను ఇంటిలో నుంచి వెళ్ళగొట్టారు. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి నేరానికి నా కూతుర్ని, నన్ను ఇంటిలో నుంచి వెళ్ళగొట్టారు. నా తండ్రి మెడబట్టి గెంటి నా సూట్ కేసు, బట్టలు ఇంకా ఏదైనా ఉంటే బయట పారవేశాడు. అవన్నీ చినిగిపోయి ఇప్పటికి ప్రభువును నమ్మి ఎన్నో రోజులైంది. ఈ ఒక్క చొక్కా మాత్రమే ఉంది. దీన్ని వాడుకుంటూ, చినిగిపోతే కుట్టుకుంటూ మరలా తిరిగి దీన్నే వేసుకుంటున్నాను. ఆ రీతిగా ఏది ఏమైనప్పటికీ యేసు క్రీస్తు నిజమైన దేవుడు. ఆయనందు విశ్వాసముంచినవాడు మరణించినా తిరిగి లేచునని బైబిల్ రాయబడి ఉన్నది. అందుకే ఆయన కొరకు నా సేవ, నేను నా కడవరకు జీవితాన్ని ముగించి దేవుని సేవ కొరకై సాగిపోతానని దేవునికి ప్రమాణం చేయుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. అతనికి ఎలాగైనా సరే పెళ్లి చేయాలండి. ఇలాగుండి అతను పెళ్లి చేసుకోకుండా ఇలాగా మనతో పాటు ప్రార్థనలకు తిరిగితే ఆ దేవుడు కూడా క్షమించడు, మనకు కూడా ఆ పాపం చుట్టుకుంటుంది. బ్రదర్, మీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి బ్రదర్. ఎందుకంటే మీరు చెప్పండి. బ్రదర్, పెళ్లి చేసుకోకుండా ఇలా తిరగడం పద్ధతి కాదు కాబట్టి వివాహం చేసేద్దాం బ్రదర్కి. అలాగే బ్రదర్, మీరు ఒంటరిగా ఉండటం, ఒంటరిగా ఉండి ప్రార్థనలు చేయటం అంత మంచిది కాదు. పెళ్లి చేసుకుని ఇద్దరూ కలిసి సేవ చేయటం చాలా ఆశీర్వాదకరం. బైబిల్ కూడా చెప్తుంది కదా,
అందుచేత మాకు తెలిసిన అమ్మాయి ఒకరున్నారు. మీరు ఇష్టపడితే ఆ అమ్మాయితో వివాహం చేద్దాం అనుకుంటున్నా. ఏం బ్రదర్? హా. సరే, మీ ఇష్టమే నా ఇష్టం ఆ, బ్రదర్. సంతోషం సంతోషం బ్రదర్. వస్తాం బ్రదర్. చాలా సంతోషం అండి. నాకింతకంటే ఇంకేం కావాలి? మీరు నాకు అన్నదమ్ముల్లాగున్నారు. ఆ, మీరు ఏది చెప్తే అది విని నేను నడుచుకుంటాను. ఆ, మంచిది, ఆ, ప్రభు వెళ్దామా? వెళ్దాం. అమ్మా కలుస్తుంది. ఇవ్వండి, అమ్మ ఏడుస్తుంది. డబ్బులుంటే ఇవ్వండి, బియ్యం తెస్తా. నా దగ్గర లేవు, నీకు తెలుసు కదా. నన్ను విసిగించొద్దు. నా దగ్గర డబ్బులు లేవు, నీకు తెలుసు కదా. పిల్ల ఆకలంటే పట్టించుకోరా? నా దగ్గర డబ్బులు లేవంటే వినవా? సర్లే, నాకెందుకు మీకు లేనప్పుడు. ఛీ, మార్తా, ఆ, మార్తా, ఏంటి చెప్పు. ఇదిగో 50 రూపాయలు. ఇప్పుడే లేవన్నావుగా, ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాయి? బుక్ చూస్తావంటే దీనిలో ఉన్నాయి. సరేలే. వందనాలయ్యా. వందనాలమ్మా. 2 రోజుల నుండి వందనాలు. పనికి రావట్లేదేం సారు? అమ్మా నువ్వైనా చెప్పు. ఏమొస్తామమ్మా, 2 రోజుల్లో కోర్టు వాయిదాలు కూడా ఉన్నాయి. మేము వచ్చిందే అందుకోసం. మా దగ్గర డబ్బులు కూడా లేవు. అరే రే రే, ఇంత చిన్న కొడితే ఎప్పుడవుతుంది? తొందర కొట్టడం నేర్చుకోవాలి. నీకొచ్చిన బాధేంటయ్యా? విధి పరిస్థితి అమ్మా, ఏం చేస్తాం? రేపు కోర్టు కోసం పనిచేయక తప్పలేదు. దగ్గర డబ్బులు లేవు. అయ్యో పాపం. వాళ్ళందరినీ అయ్యా సాయం చేస్తారేమో. నీ కోర్టు ఖర్చుల కోసం ఇక్కడోళ్ళం అందరం కలిసి ఇస్తున్నాం. తీసుకో. పర్వాలేదయ్యా, నేను పని చేసుకొని వెళ్తాను. తీసుకోవయ్యా, పర్వాలేదు, తీసుకోవయ్యా. చాలా వందనాలయ్యా.
పెద్దాయనా, బీడీలు తాగటం అంత మంచిది కాదు. బీడీలు మానుకో, దేవుణ్ణి నమ్ముకో, నీకు ఆశీర్వాదాలొస్తాయి. సరేనా? ఆ బీడీ తాగొద్దు, తీసేయి. ఆ బీడీ అలా మానుకోవాలి. యేసు ప్రభు నిజమైన దేవుడని మేము గ్రహించి యేసయ్యను నమ్ముకొని మీలాంటి అనేక మందికి సువార్తను ప్రకటించాలని మేము నిశ్చయించుకొని మీ వద్దకొచ్చాం. యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయనందు విశ్వాసం ఉంచండి, దేవుడు మిమ్మను కరుణిస్తాడు. సరేనా? నేను ప్రార్థన చేస్తాను, మీరు కళ్ళు మూసుకోండి. దీవించి ఆశీర్వదించు తండ్రి. ఆమెన్, ఆమెన్. వస్తామయ్యా. సరే అయ్యా, దేవుణ్ణి నమ్ముకోండి, అంతా మంచి జరుగుతుంది. వందనాలు. ఈ కేసు 24వ తేదీకి వాయిదా వేయబడింది. 24 అంటే ఎప్పుడో కాదు, ఎల్లుండే. ఉమ్. అర్థమైందా? నీదు ప్రేమ యేసయ్యా నాకు జీవం కలిగించెను. నీదు ప్రేమ యేసయ్యా నాకు జీవం కలిగించెను. నా పాపములను తొలగించెను, సిలువలో వాటిని క్షమించెను. నా పాపములను తొలగించెను, సిలువలో వాటిని క్షమించెను. నీదు ప్రేమ యేసయ్యా నాకు ఏంటి కూర్చున్నావు? నాకు చాలా దాహంగా ఉందండి. ఈ ఎడారిలో నీళ్లు దొరకటం కష్టం. ముందుకు వెళ్ళి చూస్తే నీళ్లు దొరకొచ్చు. ఇంక నేను నడవలేనండి. జీవం కలిగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవిగో నీళ్లు. దేవుడు గొప్పవాడు. దేవుని మహిమ ఎంత గొప్పదో. దాహం అన్నావు, అక్కడే కూర్చున్నావు. ఎలా చెప్పు? పద నీళ్లు తాగుదాం. నీవు చూపిన సిలువ ప్రేమ నా వేదనలంది తీర్చెను. నీవు చూపిన సిలువ ప్రేమ నా వేదనలన్నీ త్రాగడానికి నీళ్ళిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. యేసునామం నడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బాహుల్యమే కృంగిన నన్ను కృపతో నింపెను. నీ కృపా బాహుల్యమే. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే ఎలా? దేవుని సేవ అంటే ఏమనుకున్నావు? దేవుని సేవ అంటే జీవితాన్నే సమర్పించుకోవాలి. ప్రభు అయిన యేసయ్య ఎన్ని కష్టాలు అనుభవించాడు. సిలువలో దాహమని అల్లాడిపోలేదా? నీకు తెలియదా? నాకు జీవం కలిగించెను. ప్రేమను చూపిన సిలువదారి నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. ప్రేమను చూపిన సిలువదారి నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. రాజుల రాజా నా యేసయ్యా, నీ రక్త ప్రోక్షణే నన్ను శుద్ధి చేసెను. రాజుల రాజా నా యేసయ్యా, నీ రక్త ప్రోక్షణే
చేసెను నీదు ప్రేమ యేసయ్యా నాకు జీవం కలిగించెను నీదు ప్రేమ యేసయ్యా నాకు జీవం కలిగించెను నా పాపములను తొలగించెను సిలువలో పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచుమని, సంపూర్ణ కృపాక్షేమాలు అనుగ్రహించి మహిమ చూపమని, కుటుంబమును దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బాబు ఆ ఊరి దాకా కొంచెం. మహోన్నతుడువైన తండ్రి, ప్రేమ నమ్మకములు కలిగిన ప్రభువా, నీకు స్తోత్రం. వాళ్ళు దైవజనులు బట్టల్లేని స్థితిలో మన దగ్గరికి వచ్చారు. కాబట్టి మనమంతా కలిసి వాళ్ళకి ఏదైనా సాయం చేద్దాం. అందరికీ వందనాలు. ఈ కేసు 30వ తేదీకి వాయిదా వేయబడింది. యేసయ్యా, నీ చిత్తం. దయచేసి ఏమీ అనుకోవద్దండి. అనుకోవడానికి ఏముందండి ఇందులో, చెప్పండి. చర్చి నిధుల్లో పైసా లేకుండా అంతా మీరే తీసేసుకున్నారు. మీకు సమస్యలుండొచ్చు గాని చర్చి నిధుల్లో కొంతైనా డబ్బుండాలని సంఘస్థులందరూ అనుకుంటున్నారు. అందరూ అలాగే అనుకుంటున్నారు. మీరు నలుగురికి చెప్పాలి కదండి. నలుగురికి చెప్పేదేముందండి, నేను కట్టిన సంఘం. వచ్చిన కానుకతో మేం బ్రతకాలి గదా. వచ్చిందంతా మీరు తింటే మరి మేమెట్లా? ఓయమ్మ, నువ్వు కూడా ఏళ్లతోనే కలిశావా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేయట్లేదా? అయితే నువ్వు మా సంఘంలో నుండి వెళ్ళిపో. సరే, వెళ్ళిపోతానులేండి. ఏమయ్యా, బాగున్నారా? ఏం బాగయ్యా, మేం నలుగురం చేసిన పనికి శిక్ష అనుభవించాం. వాళ్ళెలాగూ చనిపోయారు. నన్నైనా క్షమించయ్యా. పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నీకు కృప చూపిస్తాడు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. అయ్యా, ఇప్పటికైనా ప్రభువు నమ్ముకొని మారుమనసు పొంది బైబిల్ చదువుతూ బాప్తిస్మం పొందండి. దేవుని రాజ్యానికి వారసులవుతారు. అయ్యా, మంచిది. వెళ్ళొస్తా మరి. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడివైన తండ్రి, ప్రేమగల దేవా, వందనాలు, స్తోత్రాలు. బిడ్డను స్వస్థపరచు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ కేసు రేపటికి వాయిదా వేయడమైంది. ఏం భయపడకండి, అంతా మంచి జరుగుతుంది. నా కుమారుని గూర్చి జ్ఞాపకం చేసుకున్నాయన.
ఇక మీరు వెళ్ళొచ్చు. వీళ్ళ అత్తగారైన మనమ్మను పిలిపించండి. మనమ్మ, 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 దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. మీ పేరేంటమ్మా? మనమ్మ. మీ అల్లుడు పాపారావు మీ కూతుర్ని చంపిన మాట నిజమేనా? నిజమేనయ్యా. చూడు బాలరాజు, మీ బావ మీ చెల్లెల్ని కొట్టి విషమిచ్చి చంపాడని చెప్తున్నావు, నిజమేనా? అవును, నిజమే సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఏం పేరమ్మా నీ పేరు? బాలరాజ్ అండి. చూడమ్మా, మీ చెల్లెల్ని మీ బావ కొట్టి విషం పెట్టి చంపాడు, నువ్వు చూసావా? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. మీ పేరు? సంపత్ అండి. నాగు. మీ అక్కని మీ బావ కొట్టి చంపాడు, మీరు చూసారా? చూసామండి. అప్పుడు మీరు ఎక్కడున్నారు? వేరే ఊర్లో. వేరే ఊర్లో? వేరే ఊర్లో ఉండి ఇక్కడ మీ బావ మీ అక్కని కొట్టి చంపడం మీరు చూసారు. అవును సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆవిడే మందు తాగి చనిపోయిందండి. మందు తాగి చనిపోయిందా? దట్స్ ఆల్ యువర్ ఆనర్. పాపారావు, పాపారావు, పాపారావు. పరిశుద్ధుడా, యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. నన్ను కాపాడే దేవుడవు నీవే. ఎవరు నాకు సహాయకులు లేరు, నీవు తప్ప నాకు సహాయం లేదు నా ప్రభువా. అయ్యా స్తోత్రం తండ్రి, స్తోత్రం. ముద్దాయి బోన్లో ఏం చేస్తున్నాడో చూడు. నీవే నాకు కన్ను తండ్రి లాంటి. ఏం చేస్తున్నావు? సహాయం చేయయ్యా. ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. ప్రార్థన చేస్తున్నాడంటయ్యా. తన్ని బయటికి వెళ్ళమని చెప్పు. మిమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నారు. అలా ఏమైంది బ్రదర్? ఏమైందిరా? ఏమైంది? వాళ్ళు బయటికి వెళ్ళమన్నారు, నేను వచ్చేసాను. ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. అయ్యో పాపం. ఏం కాదు బ్రదర్, ఆ ప్రభువే చూసుకుంటాడు. భయం భయంగా ఉంది. వందనాలు బ్రదర్. మీకు టీ తాపించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో వద్దండి. పర్వాలేదు అయ్యగారు. పర్వాలేదు, వద్దులేండి. బైబిల్ చెప్తూ ఉంది, దైవ సేవకులకు ఆతిథ్యం ఇస్తే దేవునికి ఇచ్చినట్టేనట కదా. పర్లేదు కానీ ఇప్పుడున్న టైంలో వద్దులే బ్రదర్. బ్రదర్ అంతగా బతిమలాడుతున్నాడు కదా. సరే, దేవుని ఆశీర్వాదాల కోసం అతను బతిమలాడుతున్నాడు కాబట్టి వెళ్దాం పదండి. రండి బ్రదర్. నీవు కూడా తాగు నాయనా. బ్రదర్, నీ బిడ్డకి ఏం కాదు. ఆ ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువు నమ్ముకో. పాపారావు, 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 మీకు పిలుపు వచ్చిందండి. నేను వెళ్ళొస్తాను బ్రదర్. వెళ్ళండి. పాపారావు, 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 పాపారావు. ఏమిటయ్యా ఇంత లేటు? ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టివేయబడింది. అమ్మయ్యా, కంగ్రాట్స్. ఏమండి నాన్న? నేను చెప్పానుగా బ్రదర్, కేసు కొట్టేస్తారని. దేవుడే మనకు సహాయకర్త.
దేవుని స్తోత్రము హల్లెలూయా. 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 దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుటుంబమును మీకు పరిచయం చేస్తాను. ఇంతవరకును నా జీవిత సాక్ష్యమును మీరు చూశారు. ఈ జీవిత సాక్ష్యము వాస్తవమైనది. ఆనాడు ఎన్నో కష్టనష్టాలు పడినటువంటి నా భార్య మార్త సేవలో నాకు తోడుగా ఉండి ఇంతవరకు 13 సంవత్సరాలుగా క్రీస్తు సేవలో మేము సాగేటట్లుగా కష్టనష్టాలను ఎదుర్కొని నాకు తోడుగా నిలిచినది. అలాగే ఆనాడు చిన్నతనములో ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలనుభవించి ఆకలి దప్పుల చేత అలమటించిన ఆ రత్నకుమారే నా కుమార్తె. అలాగే నా అల్లుడు డానియల్. అలాగే క్రీస్తు సేవలోనికి వచ్చిన తరువాత నాకు సేవకు కుమారుడు కావాలని అడిగినప్పుడు ఈ కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఈ రీతిగా దేవుని సేవలో మా కుటుంబం ముందుకు సాగుచున్నది. ఈ నా జీవిత సాక్ష్యాన్ని చూస్తున్నటువంటి మీరు ఒకప్పుడు నరహంతకునిగా జీవించుచున్న నా జీవితాన్ని మార్చి ఒక మంచి మనిషిగా మార్చి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. ఈ మారిన మనిషి కుటుంబమే ఈ కుటుంబం. ఈ మారిన మనిషి సాక్ష్యాన్ని చూసినటువంటి మీరు మారాలని, అనేక మంది మార్పు చెందాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ ఎక్కడైనా సభలో నా సాక్ష్యం వినాలని కోరుకుంటే నా ఫోన్ నంబర్స్, నా అడ్రస్ మీకిస్తున్నాను. నాకు ఫోన్ చేయండి. నేను వచ్చి నా సాక్ష్యమును, నా జీవిత సాక్ష్యమును మీతో పంచుకుంటాను. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.